అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మన వీడియోలో ఎగ్స్ అంటే ఇష్టపడని పిల్లలకి, పెద్దలకి ఇలా చేసి అందించండి చిటికెలో తినేస్తారు. మరి అది ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో అయితే చూసేద్దాం. ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకొని 3 కోడిగుడ్లేసి, ఒక గ్లాస్ వాటర్ ఏసి మూత పెట్టి స్టవ్ పై పెట్టి 3 విజిల్స్ వచ్చేటంత వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి మూత తీసి చూద్దాము ఆవిరిపోయిన తర్వాత ఇలాగా గుడ్లయితే పర్ఫెక్ట్‌గా ఉడికిపోయినాయండి. ఇందులో ఉన్న వేడి వాటర్‌ని తీసేసి కూల్ వాటర్ ఏసుకుందాము. ఇలా కూల్ వాటర్ ఏసుకున్న తర్వాత గుడ్డు పైనున్న పెంకుల్ని ఇలాగా ఒలిచేసుకోవాలి. చాలా ఈజీగా వచ్చేస్తాయి. పర్ఫెక్ట్‌గా ఉడికిపోయినాయి కాబట్టి కోడిగుడ్లని. ఇలా ఒలుచుకున్న ఈ కోడిగుడ్లని ఇప్పుడు మనము ఒక ప్లేట్‌లోకైతే తీసేసుకుందాము. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగా ఉడకబెట్టిన కోడిగుడ్లని పిల్లలు గాని, పెద్దలు గాని కొంచెంమంది తినరు. అలాంటి వాళ్ళ కోసం ఇలా చిటికెలో చేసి అందించండి. సెకండ్‌లో ఖాళీ చేసేస్తారు ప్లేటు. ఇప్పుడు ఒక చాకు తీసుకొని ఈ గుడ్లని 4 భాగాల కింద కట్ చేసి దీనిపైన కొద్దిగా కారము, కొద్దిగా సాల్టు పైన చల్లండి. అలాగే ఇష్టమైతే కొద్దిగా మసాలా మీ దగ్గర ఏ మసాలా ఉంటే అది ఏసి అందించండి. లేదంటే మిరియాల పొడి గాని ఏసి అందించండి. పెద్దవాళ్ళకైతే చాలా ఇష్టంగా తినేస్తారు. అలాగే జలుబు చేసినప్పుడు కూడా ఇలా చేసి అందించొచ్చు. ఇదైతే పెద్దవాళ్ళకైతే ఒకరికి సరిపోతుందండి. పిల్లలకైతే ఇద్దరికి సరిపోతుంది. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్